కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీతో సినీ విమర్శకులే కాకుండా సాధారణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో కేజీఎఫ్ సినిమాపై నోరు పారేసుకున్న ఆయన ఈసారి ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడం రెబల్ స్టార్ అభిమానుల కన్నెర్రకు గురిచేసింది. ఈసారి కూడా ప్రశాంత్ నీల్ సినిమా వస్తున్న నేపథ్యంలో డమ్కీ హిట్ కావాలనే ఉద్దేశంతో చేసిన ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు కన్నెర చేయడంతో ఆయన తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసుకున్నాడు. ఆ ట్వీట్ వివాదంలోకి వెళితే ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్ బాద్షా నటించిన డమ్కీ డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. అలాగే కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది. సలార్ డమ్కీ సినిమాల మధ్య పోటీ ఉన్న సమయంలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆయన ట్వీట్ చేస్తూ డమ్కీ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. తొలి రోజు మొదటి ఆట చూడాలని వేచి చూస్తున్నాను. నా అభిమాన నటుడు షారుఖ్ ఖాన్, నా అభిమాన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తుండడం ఆనందంగా ఉంది అని తన ట్వీట్ పేర్కొన్నాడు. నా అభిమాన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తుండడం ఆనందంగా ఉంది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే డమ్కీ సినిమా సెన్సార్ బోర్డు స్క్రీన్ సమయంలో చూసిన అధికారులు లేని నిలబడి చప్పట్లు కొట్టారనే విషయం నాకు మరింత ఆనందం కలగజేసింది. ఇదే నిజమైతే సినీ ప్రేక్షకులకు ఈ సినిమా భావోద్వేగాలను పంచుతోంది అనుకుంటున్నాను అని వెంకటేష్ మహా ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ వేయడం ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించింది. సలార్ సినిమా గురించి రాయకుండా డమ్కీ సినిమా గురించి రాస్తావా అని వెంకటేష్ దారుణంగా ట్రోల్ చేశారు. దాంతో ప్రభాస్ అభిమానులకు వెంకటేష్ మహా సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఓకే గైస్, మీరు పొరపాటు పడినట్టు ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తుండడం వల్ల మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. డమ్కీ సినిమాపై ట్వీట్ చేయడం అనే విషయంలో నా మనసులో చెడు ఉద్దేశం లేదు. నా ట్వీట్ వేసిన తర్వాత సలార్ ట్రైలర్ వచ్చిందనే విషయం నాకు తెలియదు అని ఆయన అన్నారు. అయినా ప్రభాస్ అభిమానులు వెంకటేష్ మహాపై ఫైర్ అవుతూనే ఉన్నారు. దాంతో నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ ను. ఆయన మొదటి సినిమా నుంచి అభిమానిస్తున్నాను. ఆయనతో పనిచేయాలనే కోరికతో ఉన్నాను. ఇప్పుడే సలార్ ట్రైలర్ ను చూశాను. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని వెంకటేష్ అన్నారు. అయినా ట్రోల్స్ ఆగకపోవడంతో తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసుకున్నారు.